జూన్ 3వ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారిని ఒక సంఘటన నిద్రపోనివ్వదు. ఖచ్చితంగా ధనస్సు రాశి వారు ఈ వీడియో చూడవలసిందే. ఖచ్చితంగా కూడా ధనస్సు రాశి వారికి జరిగేది ఇదే. ఇక ధనస్సు రాశి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. చివరిని ఎలాంటి సంఘటనలు నిద్రపోనివ్వవు. ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనస్సు రాశి వారు ఇదివరకు చాలా కష్టాలను అనుభవించి ఉన్నారు. అలానే ధనస్సు రాశి వారు ఇదివరకే ఎన్నో రకాల సమస్యలను, ఎన్నో రకాల కష్టాలను అనుభవించి ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే చాలా రకాల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అలానే ఒకేసారి వీరిపైన ఒక పెద్ద మొద్దులు పడినంత బరువుగా అనిపిస్తుంది. అంటే వీరి గుండె కూడా బరువెక్కుతుంది. ఎందుకంటే చేయని తప్పులకి కూడా చాలా రకాల శిక్షలు అనేవి పడుతూ ఉంటాయి. చాలా రకాల విధాలుగా కూడా వీరికి చాలా వైపుల నుండి కూడా సమస్యలు, మాటలు ఎదురవుతూ ఉంటాయి. అంటే వీరు కొన్నిసార్లు అనుకుంటారు, ఇన్ని కష్టాలు మాకే ఎందుకు వస్తున్నాయి, మేమేం తప్పు చేశాము అనేటటువంటి భావన కూడా వీరిలో ఉంటుంది. నిజానికి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అందరికీ సాయం చేస్తారు. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. దాన ధర్మాలతో పాటు 10 మందిలో కూడా మంచి పేరుని సంపాదిస్తారు ఈ రాశివారు. ఎన్ని రకాల కష్టాలు ఎదురైనా సరే వీరు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు. దైవం పైన ఎక్కువగా భక్తి ఉంటుంది. దైవం పైనే భారాన్ని కూడా వేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు. ఎంతగా అప్పులు చేయొద్దు అనుకున్నా సరే ఆ అప్పులు అనేవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. అప్పుల సమస్య అనేది వెంటాడుతూనే ఉంటుంది. అదేవిధంగా వీరు ఎంతో కష్టపడినప్పటికీ ప్రతిఫలం కూడా రాదు. ఒక కష్టం తీరింది భగవంతా అని ఊపిరి పీల్చుకునే లోపే మరొక కష్టం రెడీగా ఉంటుంది. ఎవరికైనా కష్టాలు వచ్చిపోయే బంధువుల్లా ఉంటాయి. కానీ ఈ రాశి వారికి మాత్రం కష్టాలు ఎప్పుడూ నిలకడలా ఉంటాయి. అదేవిధంగా వీరు కొన్నిసార్లు కష్టాలను తట్టుకోలేక చాలా అంటే చాలా డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్ని విధాలుగా మాకు అంటే కష్టం తీరిపోవాలి అన్న ఆ దుఃఖం అనేది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది తప్ప మమ్మల్ని వీడి ఎక్కడికి వెళ్ళట్లేదు అనేటటువంటి భావనలో కూడా ఉంటారు ఈ రాశివారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం ప్రస్తుతం గోచారం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలైతే చాలా అనుకూలిస్తున్నాయి. కొంతమందికి కొన్ని సంఘటనలు బాధ పెట్టినా కొంతమంది ధనస్సు రాశి వారికి మాత్రం చాలా అంటే చాలా బాగుండబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి. అలానే ఇదివరకు వీరికి ఉన్నటువంటి ఏవైనా సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం ఉంది. కొంతమంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. అలానే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గోచార ఫలితాలే కాదు, ఈ కొంతమందికి మాత్రం అప్పుల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. వీరు ఏదైతే అప్పుల సమస్యతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య అనేది ఈ సమయంలో తొలగిపోబోతూ ఉంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి.
అలానే కొన్ని సంఘటనలు మాత్రం వీరిని బాధిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఎవరిని ఏమీ అనకపోయినా అనవసరమైనటువంటి నిందలు మీద పడుతూ ఉంటాయి. మర్చిపోలేనటువంటి బాధలు పడుతూ ఉంటారు. అలానే ఎవ్వరిని కూడా మేము ఏమీ అనలేదు. వీరేంటి ఇంతగా మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఇంతలా మమ్మల్ని చాలా అంటే నరక యాతన అనుభవించేలాగా చేస్తున్నారు. మేము ఎవరికీ ఏ అన్యాయం కూడా చేయలేదు కదా అని వీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఖచ్చితంగా కాలం అనేది సమాధానం చెప్పే తీరుతుంది. ఎవ్వరికైనా సరే కాలం అనేది సమాధానం చెప్పే తీరుతుంది. మంచి చేసిన వారికి మంచి జరుగుతుంది. అలానే చెడు చేసిన వారికి చెడు జరుగుతుంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా తప్పకుండా మంచి చేసిన వారు మంచి ఫలితాన్ని, చెడు చేసిన వారు చెడు ఫలితాన్ని అనుభవించక మానరు అని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం అందరి మంచి కోరుకుంటారు. ఇక ఒక సంఘటన అనేది మిమ్మల్ని చాలా అంటే చాలా బాధ పెడుతుంది అని చెప్పుకోవచ్చు. ఎలాంటి సంఘటన మిమ్మల్ని బాధ పెడుతుంది అంటే గనక మీరు ఎదుటి వ్యక్తులను ఎంతగా మంచిగా చూసుకున్నా సరే, అది మీ యొక్క దాంపత్య జీవితమే కావచ్చు, స్నేహ జీవితమే కావచ్చు, లేదు మీరు ఒక స్నేహితులను ఎక్కువగా అభిమానిస్తున్నారు, ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనుకోండి. వారిని మీరు పూర్తిగా నమ్మి చాలా సరదాగా గడిపి చాలా సంతోషంగా జీవించి ఉన్నట్టుండి ఒక్కసారిగా అలాంటి వ్యక్తుల నుండే ఆ వ్యక్తులే మిమ్మల్ని ఏదో ఒక రూపంలో బాధ పెడుతున్నారు, మిమ్మల్ని మోసం చేశారు, మోసం చేస్తున్నారు అనేటటువంటి ఒక సంఘటనను తెలుసుకొని ఇక మీరు ఖచ్చితంగా కూడా అస్సలు నిద్ర కూడా పోరు. అసలు ఏంటి నేను ఇంతగా నమ్మి ఇంతగా బాగుండి ఒక్కసారిగా ఇలా చేస్తున్నారేంటి, ఇలా చేస్తారు అని నేను పొరపాటున కూడా అనుకోలేదు అని కూడా అనుకుంటూ ఉంటారు. అలా మీరు నిద్రపోరు. చాలా సమస్యగా ఉంది, చాలా బాధగా ఉంది, చాలా కష్టాలు అనుభవిస్తున్నాను, ఇంతటి బాధ నాకు వస్తుంది అనుకోలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకుంటూ ఉంటారు. అలా ఖచ్చితంగా కూడా మీరు జీవితంలో ఎంతైతే నమ్మి ఉన్నారో, ఎవరినైతే నమ్మారో అలాంటి వ్యక్తులే మీకు కష్టాలను తెచ్చిపెడతారు. అలాంటి వ్యక్తులే మిమ్మల్ని ఖర్చుల పాలు చేస్తారు. అలాంటి వ్యక్తులే మిమ్మల్ని జీవితంలో ఎదగకుండా అణగదొక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు కూడా ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటాయి. అది ఈ సమయంలో మిమ్మల్ని ఆ సంఘటనలు అనేవి నిద్ర పోనివ్వవు అని చెప్పుకోవచ్చు. మీరు జీవితంలో ఎలా అయితే ఎదగాలి అనుకుంటున్నారో ఇక ఇలాంటి సంఘటనలు అయితే వీరిని అస్సలు కూడా నిద్ర పోనివ్వవు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సంఘటన అనేది వీరి జీవితంలో వస్తుంది అని కూడా అనుకోరు. అలాంటిది ఈ సమయంలో జరగటం వల్ల వీరు జీవితంలో అనేక రకాల కష్టాలనైతే అనుభవించి ఉన్నాము. ఇంకా ఈ కష్టాలు మా నుండి దూరంగా వెళ్ళిపోవట్లేదు. ఆ కష్టాలు ఇంకా ఇంకా మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నాయి అని అనుకుంటూ ఇక వీరు నిద్రపోవడం కూడా మానేస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు చాలా బాధపడుతూ చాలా కష్టాలను అనుభవించారు అని కూడా తమలో తామే కృంగిపోతూ ఉంటారు. అయితే ఈ వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఏదో ఒక రోజు దైవానుగ్రహంతో తప్పకుండా వీరికంటూ ఒక మంచి రోజు కూడా వస్తుంది. ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది. కొంతమంది ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం చాలా బాగుంది. కొంతమందికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. కొంతమంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉద్యోగ అవకాశాలు అధికంగా వస్తాయి. ఉద్యోగంలో వీరికి ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమందికి భాగస్వామితో చాలా సరదాగా గడపటం కానీ, భాగస్వామితో చాలా సరదాగా గడపడంతో పాటు ఆనందంగా ఉండటం, ముఖ్యంగా ఆగిపోయిన పనులు ముందుకు రావటం, పిల్లల విషయంలో సంతోషంగా ఉండటం, ఉద్యోగం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వ్యక్తులకి ఉద్యోగం లభించడం, ఇలా విరిగి ఆగిపోయిన పనులు కూడా ఖచ్చితంగా ముందుకు వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి సంఘటనలు అనేవి వీరిని బాధ పెడుతూ ఉన్నప్పటికీ కొంతమందికి బాగుంటుంది. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది. ముఖ్యంగా పరమేశ్వరుని పూజిస్తే గనక మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. తెలుసుకున్నారు కదా ఈ యొక్క ధనస్సు రాశి వారిని ఏ సంఘటనలు నిద్ర పోనివ్వవు అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.